ఓజీ వసీ అంటూ ఒక ఎంట్రీ ఇచ్చాడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ హైదరాబాద్ ఎల్బీ స్టేడియం మొత్తం వణికిపోయింది, గజ 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 అంటూ. ఫస్ట్ వాన పడింది. ఆ వాన పడినా కానీ చెక్కు చెదరకున్న చల్లా చెదరవకున్న ఎక్కడైతే నుంచున్నారో అక్కడ నుంచే అంత పెద్ద భారీ వర్షంలో ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ని సక్సెస్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి పవర్ స్టార్ ఫ్యాన్స్ తరపు నుంచి. అండ్ సెకండ్, అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే మామూలుగా అసలు మామూలు తక్కువ అంచనా వేశారు. 2 years బ్యాక్ హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళే సమయంలో జరిగిన సిచ్యువేషన్, వర్షంలో భారీ వర్షంలో ఎలా జరిగిందో అంతకంటే భయంకరంగా వర్షం పడింది ఇక్కడ. ఆ సిచ్యువేషన్ మించిపోయింది. బట్ సినిమా కూడా చాలా హైప్ వచ్చింది. పవర్ స్టార్ ఒక సాంగ్ పాయింట్ ఆఫ్లో పాడడం కానివ్వండి, అసలు మామూలుగా లేదు సాంగ్. అండ్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా సక్సెస్ అయింది, హ్యాపీ. అండ్ టికెట్లు పరిస్థితి చూస్తే అండ్ అన్ని చోట్ల హౌస్ఫుల్స్ పడిపోయినాయండి ఆల్మోస్ట్. అండ్ కొన్ని సెంటర్లో అక్కడక్కడే స్మాల్ టికెట్స్ ఉన్నాయి. అండ్ అక్కడక్కడ అంటే 2-3 టికెట్స్ ఈ చివర పాయింట్ ఆఫ్లో ఉన్నాయి. టికెట్ మొత్తం అన్నీ హౌస్ఫుల్ అయిపోయినాయి. అండ్ ప్రీమియర్ షో అంటే 2 days ముందు, అంటే యాక్చువల్గా ఏంటంటే 25th అండ్ సినిమా అనుకుంటే, అండ్ 23 నైట్ నుంచే షోలు మొత్తం ఫుల్ అయిపోయినాయి. అండ్ ఇది మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ. అండ్ ఇప్పుడు చూస్తున్న అండ్ బుకింగ్ షో అండ్ టికెట్లు ప్రకారం చూసుకుంటే ఒక ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడుకి దాదాపు 12 కోట్ల నుంచి 36 కోట్ల వరకు బుకింగ్ చేసిన టికెట్ల ద్వారా వచ్చిన రెవెన్యూగా ఇప్పుడు జరుగుతుంది. అండ్ ట్విట్టర్లో కానివ్వండి, అండ్ ఫేస్బుక్లో కానివ్వండి, అండ్ యూట్యూబ్లో కానివ్వండి, అంతా స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇది మాత్రం హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. సినిమాకి ఒక 3 days 4 days ముందే ఇంత పెద్ద కలెక్షన్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఇప్పుడు చూసుకుంటే ట్రైలర్ అండ్ ట్రైలర్ అయితే అసలు మీరు ఒక రేంజ్లో అనుకోండి ఉండిద్దని ఆశిస్తున్నాం. బట్ ఇప్పటివరకు నేను ట్రైలర్ చూడలేదు. బట్ సాంగ్ మాత్రం చూస్తే ఎక్స్ట్రాడినరీ. అండ్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సక్సెస్ అయింది. ఓ పక్కన టికెట్లు ఇంకా విపరీతంగా పెరిగిపోయి, ఎంత పెద్ద భారీ వర్షం పడినా కానీ ఇంత పెద్ద భారీ వర్షంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది సక్సెస్ చేయడం అనేది నాట్ ఏ జోక్. ఇది ఒక పవర్ స్టార్ ఫ్యాన్స్కి మాత్రమే మనం క్రెడిట్ గోస్ టు ఇవ్వాలి. అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక సాంగ్ పాడటం అనేది కూడా చాలా హ్యాపీ. ఇప్పుడు చూస్తుంటే మనం ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగే సమయంలో ముస్తాబు చేస్తున్న ఈవెంట్ని అండ్ శ్రేయస్ మీడియాలో అయితే చాలా ప్రతిష్టాపంగా తీసుకొని చేయడం జరిగింది. అండ్ ఎల్బీ స్టేడియంలో, ఇక్కడ యూసఫ్ కూడా స్టేడియం కూడా సరిపోదని ఎల్బీ స్టేడియంలో పెట్టారు. కానీ చాలా బాగా చేశారు వర్కింగ్. అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.